రైట్ సార్. ఇప్పుడు టీడీపీ, జనసేన పార్టీలు రిలీజ్ చేసిన ఈ టికెట్స్ మీద ఏంటిది కొంతమందికి అంటే ఎంతో ఆనందంగా ఉండడం జరుగుతుంది. కొంతమంది ఏంటంటే విచారం కూడా జరగడం జరుగుతుంది. విచారంలో ఉండడం కూడా. ఈ 2 ప్రభావం కూడా ప్రజల మీద గానీ, లేదా పార్టీల మీద గానీ, ఆ నాయకుల మీద గానీ పడే అవకాశం ఉంటదని చెప్పని అనుకోవచ్చా సార్? ఎందుకుండదు, ఉంటుంది. ఇప్పుడు ఈ ఎలక్షన్లన్నీ యాక్చువల్గా ఏంటంటే ఈ ముగ్గురు నాయకులు ప్రభావితమైన ఓట్లే ఉంటాయి ఎక్కువగా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ పర్సనల్గా వచ్చే ఓట్లు, వాళ్ళ కోసం వేసే ఓట్లే ఉంటాయి. ఇది కాకుండా ఇప్పుడు ఈ గొడవ చేస్తున్న వాళ్ళు, ఏడుస్తున్న వాళ్ళు, అరుస్తున్న వాళ్ళు, జెండా తగలెడుతున్న వాళ్ళు, వేనేళ్ళు చించుతున్న వాళ్ళు, ఈ బ్యాచ్ అందరూ ఏంటంటే వీళ్ళందరూ చిన్న చిన్న నాయకులు, చోట మోట నాయకులు. వాళ్ళకి ఓ 10 ఓట్లు, 20 ఓట్లు, 100 ఓట్లు ఉండే బ్యాచ్ వీళ్ళంతా కలిసి. అవును సార్. సో వాళ్ళదంత తేడా ఉంటుంది, పెద్ద తేడా ఏముండి చదవదు. అది మెయిన్గా వాళ్ళకి అంత నిజంగా ఉండి వాళ్ళంత గొప్ప వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవమనండి, ఎందుకు గొడవ చేయటం? అదే సార్. ఇప్పుడు వాళ్ళకి సొంతంగా నాకు పవర్ ఉంది, నేను ఇంత చేశాను అంత చేశాను, ఏం చేసి ఉంటే నువ్వు ఇండిపెండెంట్గా చెయ్యి. ఎందుకు ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళు ఎందుకు పట్టుకోవాలి? ఈయన ఇవ్వకపోతే ఆయన, ఆయన ఇవ్వకపోతే ఈయన, వీళ్ళందరూ చుట్టూ తిరిగి నువ్వు, నీకు ఒక పొలిటికల్ ఇది లేదు, రాజకీయంగా ఒక స్టాండర్డ్ లేదు. అవును సార్. ఒక స్టాండర్డ్ లేకుండా ఇవాళ బీజేపీలో ఉంటావు, రేపు వైఎస్ఆర్సీపీలో ఉంటావు, ఎల్లుండి తెలుగుదేశంలో ఉంటావు, అవతల ఎల్లుండి జనసేనలో ఉంటావు, ఇంకా ఏమి దొరకకపోతే కాంగ్రెస్లోకి వెళ్తావు. అండ్ దెర్ ఆర్ చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీలో చేస్తాను అనుకుంటూ తిరుగుతున్నారు వాళ్ళు. ఇది ఆల్రెడీ నాయకులు, ఆల్రెడీ ఎమ్మెల్యేలు చేస్తున్నారు, ఎంపీలు చేస్తున్న వాళ్ళు. అంటే ఇంత దరిద్రమైన స్థితిలో ఉంటే రాజకీయం, వీళ్ళు అసలు అంటే వీళ్ళు మళ్ళీ ఏదో ఒక పార్టీ ఇవ్వాలి మళ్ళీ వీళ్ళకి. అవును సార్. వీళ్ళు నేను గెలుస్తాను, నాకు ఏ పార్టీ ఇస్తుందో అక్కర్లా, నేను గెలుస్తాను, ఇండిపెండెంట్ గెలుస్తానికి చెయ్యాలి కదా అవును సార్. అని ఎవరన్నా అంటున్నారా? ఎవరు అంటలా. నేను ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీలో చేస్తాను అంటే ఆ పార్టీ మీద వీళ్ళు గెలవాలి. అంటే డబ్బులు ఉంటాయి వీళ్ళ దగ్గర, అహం వీళ్ళందరికీ. ఆ డబ్బుతో దేన్నైనా కొనొచ్చు, పార్టీలను కూడా కొనొచ్చు అనేది ఆ సిగ్గు లేకుండా పార్టీలు కూడా అటువంటి వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు. అది ఏ పార్టీ అన్నా కావచ్చు, అన్ని పార్టీలోనూ అదే పరిస్థితి ఉంది. అవును సార్. అది మనం బాధపడాల్సిన విషయం, ప్రజలు బాధపడాల్సిన విషయం. ప్రజాస్వామ్యాన్ని ఇట్లా కళ్ళ ముందు మర్డర్ చేస్తా అంటే కూడా మనం చూస్తూ కూర్చుంటున్నాం. మీరు ఈ పార్టీ టికెట్ల గురించి అన్నారు కాబట్టి ఇప్పుడు జనసేన, టీడీపీ అనౌన్స్ చేసిన లిస్టులో దాదాపు ఎడ్యుకేషన్ పర్సన్స్కి సంబంధించి కానీ, ఈ డాక్టర్స్ సంబంధించి కానీ, రిటైర్డ్ ఐఏఎస్లకు సంబంధించి కానీ, ఇట్లా రిటైర్డ్ ప్రొఫెసర్లకు సంబంధించి కానీ, ఇటువంటి వారికి సీట్స్ అనేవి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థులుగా వారిని తీసుకురావడం జరుగుతుంది. అంటే ఈ ఏదైతే వాళ్ళ అభ్యర్థులు ఉన్నారో వారి వల్ల రాష్ట్రానికి ఎటువంటి అభివృద్ధి జరుగుతుందని చెప్పని మనం భావించవచ్చా? ఎటువంటి ఉపయోగం ఉంటుందని చెప్పని కూడా భావించవచ్చా? ఇప్పుడు అభివృద్ధి అనేది వాళ్ళు వస్తే వాళ్ళ వల్ల ఏం కాదు. వాళ్ళు వచ్చిన లాస్ట్ టైం చూసాం మనం, చాలా మంచి మంచి వాళ్ళు కొంతమంది వచ్చారు. అవును సార్. వచ్చి ఎంతసేపు ఆ పార్లమెంట్లోకి వెళ్తే కానీ, ఇప్పుడు ఎంపీలు ఉన్నారు, ఎంపీలు వెళ్తే అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. పార్లమెంట్లో మనం ఇండివిజువల్గా వాళ్ళ నాయకుల గురించి మాట్లాడటానికి వాళ్ళని ఎన్నుకోవట్లేదు. మనం రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడటానికి ఎన్నుకుంటున్నాం. వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడటం తక్కువ, వాళ్ళ నాయకుడిని పొగడటం ఎక్కువ చేసుకుంటున్నారు. అవును సార్. ఇది అవసరం లేని విషయం కదా అక్కడ. అవును సార్. అలాంటి వాళ్ళు మనకి ఇప్పుడు ఈ వచ్చేవాళ్ళు కూడా అలాగే ఉండరు అని గ్యారంటీ ఏంటి? ఏమో తెలియదు, చూద్దాం. అంటే వీళ్ళు ఏమంటే వాళ్ళు టికెట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు మా నాయకులు, వాళ్ళని మనం పొగుడుతూ ఉండాలి రోజు అనే ఉద్దేశంలో ఉంటున్నారు. అంటే చదువుకుని చాలా పెద్దవాళ్ళు, అద్భుతంగా మాట్లాడే వాళ్ళు కూడా అదే పరిస్థితి చేస్తున్నారు అక్కడ పార్లమెంట్లో, ఈవెన్ అసెంబ్లీలో. మరి వీళ్ళందరినీ మనం ఎట్లా, అంతకుముందు ఏంటంటే వేరే వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి వచ్చే వాళ్ళందరూ సమాజ హితం కోరేవారు. అవును సార్. వీళ్ళు సమాజ హితం కాదు, నాయకుడి హితం కోరుకునే వాళ్ళు అవుతున్నారు. అంటే నాయకుడి హితం అంటే సార్ ఇప్పుడు పార్టీలోకి వచ్చిన తర్వాత అలా మారతారంటారా, లేదంటే పార్టీలోకి రావడానికి అలా మారొస్తారంటారా సార్? పార్టీలో రావడానికి అలా మారుతారు, వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు కండక్ట్ చేసుకుంటానికి, ఫైనల్గా ఇంకో ఎలక్షన్కి కూడా పనికొస్తానికి, లేకపోతే ఈ రాజకీయంగా ఇప్పుడు ఎలక్షన్లో ఖర్చు పెట్టింది మళ్ళీ సంపాదించుకుంటానికో
ఉమ్. మళ్ళీ మళ్ళీ ఉండటానికి రాజకీయంలో సెటిల్ అవటానికి మాట్లాడుతూ ఉంటారు అనుకుంటున్నాను.